గుంటూరు నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. శనివారం స్థానిక 15వ డివిజన్ బావాజీ నగర్ 7వ లైన్లో 49 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైందన్నారు. రాజధాని నగరమైన గుంటూరు నగరంలో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సూర్య శ్రీనివాసరావు, రాతంశెట్టి జగన్మోహన్ రావు, రాతంశెట్టి మహేష్ కుమార్, సరస్వతి కృష్ణంరాజు, వెంకటేశ్వరరావు, లక్ష్మి, పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో పేద మధ్యతరగతి నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ఈరోజు ముఖ్యంగా బావాజీ నగర్ ప్రాంతంలో చాలా కాలం నుండి కనీసం రోడ్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, డ్రైన్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 49 లక్షలు పెట్టి, అంతేకాకుండా సైడ్ రోడ్స్ ఏమున్నాయో పూర్తిగా బావాజీ నగర్ ప్రాంతంలో అవసరమైనటువంటి రోడ్స్ కానీ, అలాగే విద్యుత్తు పెంచేటువంటి కెపాసిటీ పెంచేటువంటి కార్యక్రమంతో పాటు డ్రైన్స్, రోడ్స్, శానిటేషన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రణాళికలు రచించి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా రాబోయేటువంటి నెల 2 నెలల కాలంలో బావాజీ నగర్ ప్రాంతం అంతా కూడా మంచి రోడ్స్తో అలాగే డ్రైన్స్తో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు గుంటూరు నగరంలో ప్రతి నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కానీ అనేక చోట్ల కామన్ మ్యాన్కి అవసరమైనటువంటి రోడ్స్ గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మంచినీటి సదుపాయాలతో పాటు మురికినీరు ప్రవహించకుండా డ్రైన్స్ అలాగే రోడ్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇంకెవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారందరూ కూడా తప్పనిసరిగా మాకు సంప్రదించవచ్చు. కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా ప్రజాక్షేత్రంలో నిత్యం మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.